వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ గజగజ వణికిపోతుంది. ఇప్పటికే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందడం, ఆయన వారసుడు ముజ్తబా ఖమేనీ గాయపడటంతో ఇరాన్ నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. నన్నే ఇరాన్ సుప్రీం లీడర్ కమ్మన్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇరాన్ ఎందుకు ఈ వ్యాఖ్యలను ఖండిస్తుంది? అమెరికా పెట్టిన ఆ 15 నిబంధనలేంటి? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కాస్త నిప్పుల వర్షంగా మారాయి. ఇరాన్ గడ్డపై గత కొన్ని రోజులుగా క్షిపణుల వర్షం కురుస్తోంది. ఇన్నాళ్లు తన సైనిక సంపత్తితో ప్రపంచాన్ని హెచ్చరించిన ఇరాన్ నేడు ఆత్మరక్షణలో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు జరిపిన మెరుపు దాడులు ఇరాన్ వెన్నుముకను విరిచేశాయి. కేవలం భౌతిక దాడులు మాత్రమే కాదు, ఇరాన్ రాజకీయ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కీలక నాయకత్వంపై జరిగిన దాడులు ఇప్పుడు ఆ దేశాన్ని అనిశ్చితిలోకి నెట్టాయి. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ను నడిపిస్తున్న అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యంత కీలకమైన భయంకరమైన మలుపు. ఆయన మరణం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. నాయకుడు లేని సైన్యంలా ఇరాన్ బలగాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఆయన వారసుడుగా అందరూ భావిస్తున్న ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఒకవైపు క్షిపణుల ధాటికి ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు పేలిపోతుంటే మరోవైపు దేశాన్ని నడిపించే నాథుడే కరువయ్యారు. ఇరాన్ ఉన్నత స్థాయి మండలిలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, అసలు కమాండ్ సెంటర్ ఎక్కడ ఉందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఇరాన్ వీధుల్లో సైన్యం గందరగోళంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు రెవల్యూషనరీ గార్డ్స్ ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు కేవలం గాలిలో మాటలుగా మిగిలిపోయాయి. వాషింగ్టన్ నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ సైనిక శక్తిలో సింహభాగం ఇప్పటికే నేలమట్టమైంది. ఇరాన్ వద్ద ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల ముందు తలవంచాయి. అమెరికా రక్షణ శాఖ గణాంకాల ప్రకారం ఇరాన్ యుద్ధ విమానాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్లు, రాడార్ వ్యవస్థలు 80% పైగా ధ్వంసమయ్యాయి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇరాన్ ఉనికికే సవాలుగా మారింది. అమెరికా తన సైనిక బలంతో ఇరాన్ వెన్నుముకను విరిచేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఒక రకమైన నాయకత్వ లేమి కనిపిస్తోంది. అసలు అక్కడ నిర్ణయాలు తీసుకునేది ఎవరు? సైన్యం మాట లేక మత పెద్దల మాట అన్నది అర్థం కాక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇరాన్ సైనిక శక్తిలో సింహభాగం ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయిందని వాషింగ్టన్ అధికారికంగా ప్రకటిస్తోంది. ఈ గందరగోళంలో పరిస్థితుల మధ్య వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ ఫండ్ రైజర్ సమావేశంలో ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ తనను తమ దేశ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టాలని వేడుకుందని ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు, కానీ ఇక్కడ ఇరానే స్వయంగా తనను ఆశ్రయించిందని, అయితే తాను ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ఆ పదవిని ఎవరూ కోరుకోరు అంటూ ట్రంప్ ఎద్దేవా చేయటం వెనుక ఇరాన్ ప్రస్తుత దయనీయ స్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికాను సవాల్ చేసిన దేశం ఇప్పుడు తన ఉనికి కోసం అగ్రరాజ్య నాయకుల చుట్టూ తిరుగుతోందనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. పశ్చిమాసియా రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని భారీ విజయాన్ని తాను సాధించబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ముగింపుపై ఇరాన్ ప్రాధేయపడుతోందని, అమెరికాతో చర్చల కోసం రాయబారాలు పంపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఇరాన్ బయటకు చెప్పడం లేదని, ఒకవేళ తాము అమెరికాతో రాజీ పడుతున్నామని తెలిస్తే సొంత ప్రజలే తమను చంపేస్తారన్న భయంలో ఇరాన్ పాలకులు ఉన్నారని ట్రంప్ సంచలన విమర్శలు చేశారు. ఈ వ్యవహారం కేవలం ఒక వ్యాఖ్య మాత్రమే కాదు, ఇది ఇరాన్ అంతర్గత బలహీనతను ప్రతిబింబిస్తోంది. అమెరికా ఆపరేషన్లతో ఇరాన్ రక్షణ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని, అందుకే వారు సంధి కోసం ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ తన ప్రసంగాల్లో ఇరాన్ను చర్చల టేబుల్ ముందు తీసుకొచ్చామని, త్వరలోనే ఒక ఒప్పందం సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అమెరికా చెబుతున్నవన్నీ కల్పితాలే, మాతో ఎవరూ చర్చలు జరపడం లేదు, క్షేత్రస్థాయిలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన అగాధం ఇప్పుడు మరింత పెరిగింది. ఒకవైపు అగ్రరాజ్యం చర్చల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఇరాన్ సాయుధ పోరాటానికే మొగ్గు చూపుతోంది. ఈ విరుద్ధ ప్రకటనల వల్ల మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన అనేది ఒక అసాధ్యమైన సవాల్గా మారుతోంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. యుద్ధం అంచున ఉన్న ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆయన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిస్తూనే ఇరాన్కు కఠినమైన షరతులను విధించారు. ట్రంప్ పంపిన ఈ ప్రతిపాదనలో అతి ముఖ్యమైంది అణ్వాయుధ తయారీ. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రణాళికను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, అంతర్జాతీయ తనిఖీలకు సహకరించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ప్రపంచ శాంతికి ముప్పుగా మారే ఆయుధాల తయారీని నిలిపివేస్తేనే ఆంక్షల ఎత్తివేతపై ఆలోచిస్తామని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరో కీలక అంశం హార్మూజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సింహభాగం ఈ జలసంధి ద్వారానే వెళ్తోంది. యుద్ధం వస్తే దీన్ని మూసివేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. అయితే అంతర్జాతీయ ఇంధన భద్రత దృష్ట్యా హార్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి ఉంచాలని, రవాణాకు ఆటంకం కలిగించకూడదని ట్రంప్ తన 15 పాయింట్ల ప్లాన్లో డిమాండ్ చేశారు. అయితే అమెరికా ఆశించిన దానికి భిన్నంగా ఇరాన్ స్పందించింది. ట్రంప్ ప్రతిపాదించిన షరతులు తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని టెహ్రాన్ తేల్చి చెప్పింది. తమ రక్షణ అవసరాలను పక్కన పెట్టి అమెరికా చెప్పినట్లు నడుచుకోవటం అసాధ్యమని ఇరాన్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. డిమాండ్లు అంగీకార యోగ్యం కావని చెప్తూనే తమపై విధించిన ఆంక్షలు ఎత్తివేయకుండా చర్చల ప్రసక్తే లేదని మొండికేసింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ట్రంప్ శాంతి మంత్రం పలకక ముందే ఇరాన్ తిరస్కారంతో యుద్ధ భయాలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుతం ఒక చుక్కాని లేని నావలా మారింది. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు శత్రు దేశాల భౌతిక దాడులు ఆ దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా కుంగదీశాయి. ఖమేనీ వంటి బలమైన వ్యక్తి లేని సమయంలో ఇరాన్ ప్రజలు మరియు సైన్యం ఏ వైపు అడుగులు వేస్తారో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అమెరికా వ్యూహం ఇరాన్ను కేవలం బలహీనపరచడమే కాకుండా ఆ దేశ పాలనా వ్యవస్థను మార్చే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది.